ఫ్రెండ్స్, ఈ రోజు మన యొక్క అప్డేట్స్ కి స్వాగతం సుస్వాగతం. ఎప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మీ యొక్క స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయండి. ముఖ్యంగా మన యొక్క క్లాస్ ఎవరైతే వింటున్నారో వాళ్ళందరూ కూడా రన్నింగ్ నోట్స్ అనేది మెయింటైన్ చేయండి. ఎందుకంటే మీరు మంచి స్కోరింగ్ అనేది కూడా సాధించడానికి మంచి మార్గంగా మీ యొక్క రన్నింగ్ నోట్స్ అనేది ఉపయోగపడుతుంది. ఈ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తోటి మీకు మంచి నాలెడ్జ్ వస్తుందని కూడా మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 100% ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ప్రతిరోజు కూడా విత్ ఎక్స్ప్లెనేషన్ తోటి. మొదటి ప్రశ్న, ఫుట్బాల్ ఫర్ స్కూల్స్ ప్రోగ్రామ్ ఈజ్ రన్ బై ఫిఫా ఇన్ కొలాబరేషన్ విత్ విచ్ ఆర్గనైజేషన్? ఫుట్బాల్ ఫర్ స్కూల్ కార్యక్రమాన్ని ఫిఫా ఏ సంస్థ సహకారంతో నిర్వహిస్తుంది? సరైన సమాధానం ఆప్షన్ బి, యునెస్కో. యునెస్కో యొక్క సహకారంతో ఫిఫా సంస్థ రీసెంట్ గా ఒక ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసింది. దాని పేరు ఫుట్బాల్ ఫర్ స్కూల్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసింది. అయితే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా తెలుసుకుందాం. ఎక్స్ప్లెనేషన్ వినే ముందు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేయండి. మీరు వీడియో స్టాప్ చేసి నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి మీ ఓన్గా. ఇక్కడ నేను పాయింట్ వైజ్గా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఎక్స్ప్లెనేషన్లో నేను సింపుల్గా అందరికి అర్థమయ్యే భాషలోని చెప్పడం జరుగుతుంది. ఇంకా ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు, మీ యొక్క ఓన్ నోట్స్ అనేది మీరే ప్రిపేర్ చేసుకుంటే చాలా అద్భుతంగా మంచి స్కోరింగ్ అనేది కూడా కరెంట్ అఫైర్స్లో మీరు సాధించవచ్చు. ఇంకా ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే, ఈ ఫిఫా సంస్థ ఏదైతే ఉందో ఇది యునెస్కో యొక్క సహకారంతో రీసెంట్గా ఫుట్బాల్ ఫర్ స్కూల్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. ఎక్కడంటే వెస్ట్ బెంగాల్లోని కోల్కతాలోని పోర్ట్ విలం వద్ద కేంద్ర విద్యాలయంలోని దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లోని ఎడ్యుకేషన్తో పాటు వారికి ఫుట్బాల్ పైన కూడా ఒక అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశారు. అయితే దీన్ని ఎవరు స్టార్ట్ చేశారని అడిగితే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ అసోసియేషన్, ఫిఫా సంస్థ. ఇంకా సెకండ్ పాయింట్ చూడండి, ఐక్యరాజ్య సమితి ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చర్ ఆర్గనైజేషన్ సహకారంతో ఫిఫా దీన్ని నిర్వహిస్తుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే దీని నుంచి క్వశ్చన్లు ఎలా అడుగుతారు? యునెస్కో యొక్క ఫుల్ ఫామ్ ఏంటని అడుగుతారు. యునెస్కో యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? సెకండ్ పాయింట్లో చూడండి, యునైటెడ్ నేషనల్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చర్ ఆర్గనైజేషన్. అదే విధంగా ఫిఫా యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? మొదటి పాయింట్లో చూడండి, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్. ఈ క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది. రెండో ప్రశ్న చూసినట్టయితే, ది సెంట్రల్ సెక్టర్ స్కీమ్ ఆఫ్ స్కాలర్షిప్ ఫర్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై విచ్ మినిస్ట్రీ? కాలేజ్ మరియు యూనివర్సిటీ స్టూడెంట్స్ కొరకు సెంట్రల్ సెక్టర్ స్కీమ్ ఆఫ్ స్కాలర్షిప్ ఏ మంత్రివర్గ శాఖ ద్వారా అమలు చేయబడుతుంది ప్రతి ఏడాది కూడా? అయితే దీనికి సంబంధించిన సరైన సమాధానం ఆప్షన్ సి, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎక్స్ప్లెనేషన్లోని మొదటి పాయింట్ చూసినట్టయితే, రీసెంట్గా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ రీసెంట్గా అనౌన్స్ చేసింది. ఇది కాలేజెస్ తర్వాత యూనివర్సిటీస్, అంటే డిగ్రీ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి, తర్వాత యూనివర్సిటీ లెవెల్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా స్కాలర్షిప్ అనేది 2025-26కి సంబంధించి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ scholarship.government.in వెబ్సైట్కి వెళ్ళి అక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుందని మొదటి పాయింట్లో చెప్పడం జరిగింది. అయితే మొదటి పాయింట్లో ఇప్పుడు నేను చెప్పాను కదా, క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడని చూసుకున్నట్టయితే, క్వశ్చన్ ఏ విధంగా అడిగితే వెబ్సైట్ నేమ్ అడుగుతాడు. మనకి వెబ్సైట్ నేమ్ అడుగుతాడు. scholarship.government.in అని వెబ్సైట్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఆన్సర్ కింద. ఇంకా సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే, ది స్కీమ్ ఈజ్ అఫీషియల్లీ కాల్డ్ ప్రధానమంత్రి ఉच्चतर శిక్ష ప్రోత్సాహం అనే స్కీమ్ కింద ఈ యొక్క స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రధానమంత్రి ఉచిత శిక్ష ప్రోత్సాహం కింద ఈ యొక్క స్కీమ్ అనేది పెట్టడం జరిగింది. దీని ద్వారా స్కాలర్షిప్ అనేది మంజూరు చేయడం జరుగుతుందని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ చెప్పడం జరిగింది. డెఫినెట్గా మనకి సెకండ్ పాయింట్లో క్వశ్చన్ కూడా వస్తుంది. ప్రధానమంత్రి ఉచిత శిక్షణ ప్రోత్సాహం అనే పేరు అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఏ స్కీము అని అడిగితే మాత్రం సమాధానం ఇది పెట్టాల్సి ఉంటుంది. ఇంకా మూడో క్వశ్చన్ చూసినట్టయితే, యాజ్ పర్ ద స్టేట్ ఆఫ్ ఇండియా డిజిటల్ ఎకానమీ రిపోర్ట్ 2024, వాట్ ఈజ్ ఇండియాస్ గ్లోబల్ ర్యాంక్ ఇన్ డిజిటలైజేషన్? స్టేట్ ఆఫ్ ఇండియా డిజిటల్ ఎకానమిక్ రిపోర్ట్ 2024 ప్రకారం డిజిటలైజేషన్లోని భారతదేశం యొక్క గ్లోబల్ ర్యాంకు ఎంత? సరైన సమాధానం ఆప్షన్ సి, థర్డ్. ఇండియా అనేది డిజిటల్ ఎకానమీ రిపోర్ట్లోని ఇండియా 3వ స్థానంలో ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్లోని మొదటగా సెకండ్ పాయింట్ చూద్దాం. సెకండ్ పాయింట్ చూస్తే మనకి ఫస్ట్ పాయింట్ అర్థమవుతుంది. సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే, సాంకేతిక పరిజ్ఞానాన్ని పౌరులందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి 2015లోని ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించిన డిజిటల్ ఇండియా కార్యక్రమం యొక్క
దశాబ్దాన్ని 2025 జూలై 1న భారతదేశంలో జరుపుకుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క మన భారతదేశంలో యువత ఎవరైతే ఉన్నారో యువతకని కానీ సొసైటీకి కానీ ప్రతి ఒక్కరికి కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఈ యొక్క డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ గారు 2015లోని మొదలుపెట్టారంట. అయితే ఇప్పుడు మొదటి పాయింట్ చూడండి. అయితే దీని పరంగా చూసుకున్నట్టయితే మన యొక్క భారతదేశం డిజిటల్ ఎకానమీ రిపోర్ట్ 2024 మనది ర్యాంక్ అనేది ప్రపంచంలో చూసుకున్నట్టయితే 3వ ర్యాంక్లో ఉండడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, డిజిటల్ ఎకానమీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు కాంట్రిబ్యూట్ నియర్లీ 20% ఆఫ్ జీడిపి బై 2030. 2030 నాటికల్లా జీడిపిలో దాదాపు 20% దోహద చేస్తుందని మన ఈ యొక్క రిపోర్ట్స్ భావిస్తున్నాయి. డిజిటల్ ఎకానమీ రిపోర్ట్స్ చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ 20% ఏదైతే ఉందో ఈ యొక్క జీడిపి ఏదైతే ఉందో ఇది ఈ యొక్క డిజిటల్ ఎకానమీ పైన పెట్టుబడి కింద పెట్టే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉందంట. 20% వరకు పెట్టే అవకాశం ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది. 4వ ప్రశ్న, ఆఫ్టర్ ఏ 5 years సస్పెన్షన్ త్రూత్ విచ్ పాస్ డిడ్ ద కైలాస్ మానసరోవర యాత్ర రిజ్యూమ్ ఆన్ 13 జూన్. 5 ఏళ్ల సస్పెన్షన్ తర్వాత ఏ పాస్ ద్వారా కైలాస యాత్ర జరిగింది? జూన్ 30 నుంచి మానస సరోవర యాత్ర పునఃప్రారంభం అయ్యిందని చెప్పడం జరిగింది. అయితే ఏ పాస్ ద్వారా దీన్ని అనుమతించడం జరిగిందని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ సి, లిప్ లేక్ పాస్. ఎక్కడ? లిప్ లేక్ పాస్ అని చెప్పి చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, వీరేం చెప్తున్నారంటే ఈ యొక్క లిప్ లేక్ పాస్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి ఇమేజ్లో కనిపిస్తుంది కదా, ఈ సరస్సున పక్కన కైలాస పర్వతం ఉందంట. ఈ కైలాస పర్వతాన్ని సందర్శించడానికి వందలాది మంది ప్రజలు అనేది వెళ్లడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఉత్తరప్రదేశ్లో రీసెంట్గా ఒక అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఎవరైతే ఈ యొక్క యాత్రకు వెళ్తున్నారో వారికి ఈచ్ పర్సన్కి ₹1,00,000 ఇవ్వడం జరుగుతుందని ఉత్తరప్రదేశ్ సీఎం ఎవరు? మన యొక్క యోగి ఆదిత్యనాథ్ ఆయన చెప్పడం జరిగింది. ఇంకా ఎక్స్ప్లెనేషన్లో చూద్దాం. ఎక్స్ప్లెనేషన్లోని మొదటి పాయింట్ చూడండి, 5 ఏళ్ల తర్వాత కైలాస్ మానస్ సరోవర యాత్ర తిరిగి ప్రారంభం అయ్యిందని చెప్పడం జరిగింది. ఇంకా సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే 5 ఏళ్ల సస్పెన్స్ తర్వాత జూన్ 30న లిప్ లేక్ పాస్ మీదుగా కైలాస మానస సరోవరం యాత్ర పునఃప్రారంభమైందని చెప్పడం జరిగింది. అయితే గుర్తుపెట్టుకోండి, లిప్ లేక్ పాస్ ఎక్కడ ఉంది అని చెప్పి అడిగే అవకాశం ఉంటుంది. అప్పుడు మీరేం చెప్పాలి? మానస సరోవర సరస్సు వద్ద ఉందని చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా థర్డ్ పాయింట్ చూడండి, మానస సరోవర సరస్సు సమీపంలో ఉన్న 18,000 అడుగులు ఎత్తైన కైలాస పర్వతాన్ని సందర్శించేందుకు వందలాది మంది భక్తులు ప్రతి ఏడాది కూడా వెళ్లడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది. అయితే గత 5 ఏళ్లుగా దీన్ని సస్పెన్స్లో పెట్టడం జరిగింది, మళ్ళీ రీస్టార్ట్ అనేది చేశారని వారు చెప్పారు. 5వ ప్రశ్న, ఇన్ విచ్ స్టేట్ ది సిమ్లీపాల్ టైగర్ రిజర్వాయర్ రీసెంట్లీ ఇన్ న్యూస్ ఈజ్ లొకేటెడ్? ఇటీవలే వార్తల్లో నిలిచిన సిమ్లీపాల్ టైగర్ రిజర్వాయర్ ఏ రాష్ట్రంలో ఉంది? సరైన సమాధానం ఆప్షన్ బి, ఒడిస్సా. సిమ్లీపాల్ టైగర్ రిజర్వాయర్ ఒడిస్సాలో రాష్ట్రంలో ఉంది. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క సిమ్లీపాల్ టైగర్ రిజర్వాయర్ ఏదైతే ఉందో దీనికి బయోస్పియర్ అని గుర్తింపు కూడా ఉంది. బయోస్పియర్ కూడా గుర్తింపు ఉంది సిమ్లీపాల్ టైగర్ రిజర్వాయర్కి. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే రీసెంట్గా ఒడిస్సా హైకోర్టు నోటిఫికేషన్ జారీ చేసిందంట. దానికి గల కారణం ఏంటో తెలుసుకుందాం. వీళ్ళు ఏం చెప్తున్నారంటే జమునాఘాట్ గ్రామానికి చెందిన ముండా గిరిజనులు సిమ్లీపాల్ టైగర్ రిజర్వాయర్లోని పవిత్ర స్థలం జైరాల్లో పూజలు చేయకుండా నిషేధించడంపై ఒడిశా హైకోర్టు రీసెంట్గా ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీకి నోటిఫికేషన్ విడుదల చేసిందంట. అయితే ఇక్కడ చూడండి, ఈ యొక్క సిమ్లీపాల్ టైగర్ రిజర్వాయర్లోని ఇక్కడ పులులు అధికంగా ఉంటాయి, తర్వాత ఏనుగులు కూడా అధికంగా ఉంటాయి. అయితే ఆ యొక్క ఫారెస్ట్ లోపల ఉన్న గిరిజన్స్ ఎవరు? ముండా గిరిజన్స్. ఈ క్వశ్చన్ డెఫినెట్గా వస్తుంది. తర్వాత అక్కడ పూజలు చేయొద్దని చెప్పి రీసెంట్గా హైకోర్టు నోటీస్ రిలీజ్ చేసిందంట. ఇంకా సెకండ్ పాయింట్ చూడండి, సిమ్లీపాల్ టైగర్ రిజర్వాయర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ మయూర్బాజ్ డిస్టిక్ ఇన్ ఒడిస్సా. ఒడిస్సాలోని మయూర్బాజ్లోని ఈ యొక్క సిమ్లీపాల్ టైగర్ రిజర్వాయర్ ఉందంట. థర్డ్ పాయింట్ చూడండి, థర్డ్ పాయింట్ చూసినట్టయితే ఈ యొక్క సిమ్లీపాల్ టైగర్ రిజర్వాయర్ ఏదైతే ఉందో దీనికి బయోస్పియర్ రిజర్వాయర్ అని చెప్పి గుర్తింపు రావడం జరిగింది. అది 2009లోని ఆ యొక్క గుర్తింపు అనేది యునెస్కో ఇవ్వడం జరిగింది. 6వ ప్రశ్న, ఇన్ విచ్ సిటీ ది ఫస్ట్ ఏషియన్ ఇండియా క్రూజ్ డైలాగ్ హెల్డ్? మొదట ఏషియన్ ఇండియన్ క్రూజ్ సంభాషణ ఏ నగరంలో జరిగింది? మొదట ఏషియన్ ఇండియన్ క్రూజ్ సంభాషణ ఏ నగరంలో జరిగింది? సరైన సమాధానం ఆప్షన్ డి, చెన్నై. ఆప్షన్ డి,
చెన్నైలో రీసెంట్గా జరిగిందంట. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మొదటి పాయింట్ ఏం చెప్తున్నారంటే, యూనియన్ మినిస్టర్ ఫర్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్ వేవ్స్ శ్రీ సర్బానంద్ సోనోవాల్ ఇనాగ్రేటెడ్ ద ఫస్ట్ ఎవర్ ఏషియన్ ఇండియన్ క్రూజ్ డైలాగ్ ఇన్ చెన్నై. చెన్నైలోని రీసెంట్గా ఏషియన్ ఇండియన్ క్రూజ్ డైలాగ్ ఒక మీటింగ్ అనేది జరిగిందంట. అయితే ఈ యొక్క మీటింగ్ ఉద్దేశం ఏంటంటే, సెకండ్ పాయింట్ చూడండి, భారతదేశం మరియు ఏషియాలో ఉన్న ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మధ్య ఒక ఒప్పందం కుదిరించుకున్నారంట. ఏ విధంగా అంటే, సముద్రం సహకారాన్ని బలోపేతం చేయడంలోని, తర్వాత క్రూజ్ టూరిజం, ప్రాంతీయ కనెక్టివిటీ పెంపొందించడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర వహించిందని వారు చెప్పడం జరిగింది. 7వ ప్రశ్న చాలా ఇంపార్టెంట్. విచ్ కంట్రీ ఈజ్ సెట్ టు స్టార్ట్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ సర్వీస్ ఇన్ ఫిబ్రవరి 2026? 2026 ఫిబ్రవరిలోని మొట్టమొదటి గృహ ఆదాయ సర్వేను ఏ దేశం ప్రారంభించబోతుంది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, ఇండియా. ఇండియాలోని 2026 ఫిబ్రవరి నుండి మొదటిసారిగా గృహ ఆదాయ సర్వేను ప్రారంభించున్నారని చెప్పడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్తున్నారంటే, ఇది 2026 ఫిబ్రవరిలోని దేశంలో తొలిసారి గృహ ఆదాయ సర్వే ప్రారంభం కానుంది. అయితే దీని యొక్క లక్ష్యం ఏంటంటే, ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయం, పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయంతో సహా కుటుంబాల నుంచి వాస్తవ ఆదాయ డేటాను స్వీకరించడమే ఈ యొక్క సర్వే యొక్క లక్ష్యం అని వారు చెప్పడం జరిగింది. ఇంకా సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే, ఇట్ విల్ బి మేనేజ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ విత్ హెల్ప్ ఫ్రమ్ టాప్ ఎకానమిస్ట్ అండ్ ఎక్స్పర్ట్స్ అని చెప్పడం జరిగింది. వీరేం చెప్తున్నారంటే, ప్రముఖ ఆర్థికవేత్తలు, నిపుణులు సహాయంతో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ద్వారా దీన్ని నిర్వహిస్తామని వారు చెప్పడం జరిగింది. ఈ సర్వే మొత్తం కూడా ఎలా జరుగుతుందంటే, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్ అండ్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ కింద ఈ యొక్క సర్వే అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 8వ ప్రశ్న, హౌ మచ్ compensation has been announced by the Prime Minister to the families of those killed in the recent drug factory explosion in Telangana? తెలంగాణలో ఇటీవలే జరిగిన డ్రగ్ ఫ్యాక్టరీ పేలుల్లోని మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి ఎంత పరిహారం ప్రకటించారు? సరైన సమాధానం ఆప్షన్ డి, 2 lakhs rupees, 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని ఆయన చెప్పడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే, ఈ యొక్క ఇష్యూ అనేది జూన్ 30న తెలంగాణలో సంగారెడ్డి డిస్టిక్లో జరిగిందంట. ఈ యొక్క ఫ్యాక్టరీ యొక్క పేలుడు అనేది, ఇందులో సుమారుగా 35 మంది పీపుల్స్ అనేది మరణించడం జరిగింది. వీరికి ప్రతి మనిషికి కూడా 2 లక్షల చొప్పున కాంపోజిషన్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. 9వ ప్రశ్న, ది వరల్డ్ ఫస్ట్ సిలికాన్ ఫ్రీ కంప్యూటర్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై విచ్ కంట్రీ? ప్రపంచంలోని మొట్టమొదటి సిలికాన్ ఫ్రీ కంప్యూటర్ను ఏ దేశం అభివృద్ధి చేస్తుంది? సరైన సమాధానం ఆప్షన్ బి, యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ అమెరికా. అమెరికా దేశం రీసెంట్గా ప్రపంచంలోనే మొట్టమొదటి సిలికాన్ ఫ్రీ కంప్యూటర్ని అభివృద్ధి చేస్తుందని చెప్పడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్లో చూసినట్టయితే వీరేం చెప్తున్నారంటే, సిలికాన్ లేకుండా పనిచేసే కొత్త కంప్యూటర్ను అమెరికా పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారని చెప్పడం జరిగింది. ఈ కంప్యూటర్ పూర్తిగా 2D మెటీరియల్స్తో తయారు చేయబడుతుంది మరియు తక్కువ శక్తిని ఉపయోగించి సామర్థ్యవంతంగా కలిగి ఉంటుందని చెప్పడం జరిగింది. ఇక్కడ ఇందాక ఏం చెప్పాను, సిలికాన్ ఫ్రీ అన్నాను. సిలికాన్ ఫ్రీ అంటే అర్థం ఏంటి? సిలికాన్ లేకుండా అని అర్థం అనమాట. సిలికాన్ లేకుండా పనిచేసే కొత్త కంప్యూటర్ని అమెరికా ఆవిష్కరిస్తుందంట. అయితే ఇందులో మొత్తం కూడా 2D మెటీరియల్ యూజ్ చేస్తారు, తక్కువ పవర్ తీసుకొని చాలా అద్భుతంగా పనిచేస్తుందని వారు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ సెకండ్ పాయింట్లో చూడండి, ఒక మంచి పాయింట్ ఉంది. వరల్డ్ ఫస్ట్ సిలికాన్ ఫ్రీ కంప్యూటర్ని ఎవరు డెవలప్ చేస్తున్నారని చూసినట్టయితే పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ దీన్ని డెవలప్ చేస్తుందని వారు చెప్పడం జరిగింది. 10వ ప్రశ్న, ఇండియా హ్యాస్ బ్యానెడ్ జూట్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ విచ్ కంట్రీ త్రూత్ ల్యాండ్ అండ్ సీ పోర్ట్స్? భూమి మరియు సముద్ర ఓడరేవుల ద్వారా ఏ దేశం నుంచి జనపనార దిగుమతును భారతదేశం నిషేధించింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, బంగ్లాదేశ్. ఆప్షన్ ఏ, బంగ్లాదేశ్. అయితే ఈ జనపనార అంటే ఏంటనుకున్నారు? మనం ఇక్కడ రీసెంట్గా మనకి ప్లాస్టిక్ బ్యాన్ చేసి మనకి గోన్ సంచి లాంటివి ఇస్తున్నారు చూసారా, బ్యాగ్స్ లాంటివి. ఈ జనపనారతోటి వాటిని తయారు చేస్తారు, మోర్ దెన్ బ్యాగ్స్ అనేవి. 11వ
ప్రశ్న చూసినట్టయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాజ్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ కంపెనీ టు అచీవ్ 15 గిగావాట్స్ ఆఫ్ ఏ రిన్యూబుల్ ఎనర్జీ? ఈ క్రింద వాటిలో 15 గిగావాట్స్ పునరుత్పాదక శక్తిని సాధించిన మొదట భారతీయ కంపెనీ ఏది? సరైన సమాధానం ఆప్షన్ సి అదానీ గ్రీన్. ఇక్కడ మనం చూడొచ్చు అదానీ గ్రీన్ అంటే సోలార్ ఎనర్జీ, తర్వాత విండ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా 15 గిగావాట్స్ కరెంట్ అనేది గెయిన్ చేయడం జరిగిందంట. ఎక్స్ప్లెనేషన్లోని సెకండ్ పాయింట్ చూడండి. యాజ్ ఆఫ్ జూన్ 2025 ఏజిల్ యాజ్ ఏ టోటల్ ఆపరేటింగ్ కెపాసిటీ ఆఫ్ 15,539.9 megawatts, making it India largest renewable energy company and one of the top 10 independent power producing globals అని చెప్పడం జరిగింది. మొదట 10 స్వతహా కంపెనీలు ఏదైతే ఉన్నాయో, స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారు కంపెనీలు ఏదైతే ఉన్నాయో అందులోని ఆదాని గ్రూప్ కూడా ఒకటని చెప్పడం జరిగింది. 2025లో సుమారుగా 15,539.9 మెగావాట్స్ అనేది వారు జనరేట్ చేయడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. 12వ ప్రశ్న. వేర్ వాజ్ ద ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ద రగ్బీ ప్రైమరీ లీగ్ 2025 held? ది టైటిల్ ఆఫ్ విచ్ వాజ్ ఓన్ బై చెన్నై బౌల్స్ అని అడగడం జరిగింది. రగ్బీ ప్రైమరీ లీగ్ 2025 యొక్క మొదటి ఎడిషన్ ఎక్కడ జరిగింది? దీని టైటిల్ను చెన్నై బౌల్స్ గెలుచుకుందని చెప్పడం జరిగింది. చెన్నై బుల్స్ గెలుచుకుందని చెప్పడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ బి ముంబై, మహారాష్ట్రలోని ముంబైలోని ఈ యొక్క రగ్బీ ప్రైమరీ లీగ్ 2025 అనేది జరిగింది. ఇందులో చెన్నై బుల్స్ అనేది ఈ యొక్క గేమ్ అనేది ఓన్ అవడం జరిగిందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఎక్స్ప్లెనేషన్లోని మొదటి పాయింట్, చెన్నై బుల్స్ హ్యావ్ ఏ ఓన్ ద ఫస్ట్ టైటిల్ ఆఫ్ జిఎంఆర్ రగ్బీ ప్రైమరీ లీగ్ విత్ ద బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పడం జరిగింది. అయితే మొదటి టైటిల్ అనేది చెన్నై బుల్స్కి రావడం జరిగింది. ఇంకా ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ థర్డ్ పాయింట్ చూడండి. ది ఫస్ట్ ఎడిషన్ వాజ్ హెల్డ్ ఫ్రమ్ 15 to 29 జూన్ 2025. దీనికి సంబంధించి ఆ మొదటి ఎడిషన్ అంటే ఇదే మొదటిసారి అనమాట. ఈ యొక్క ఈవెంట్ అనేది పెట్టడం ఇదే మొదటిసారి ఈ యొక్క స్పోర్ట్స్ కండక్ట్ చేయడం. అయితే ఇది 15వ తారీఖు నుంచి 29 జూన్ 2025 వరకు ముంబైలోని ఫుట్బాల్ ఏరియాలో దీనికి సంబంధించిన మ్యాచ్ అనేది జరిగిందంట. మహారాష్ట్రలోని ఫుట్బాల్ ఏరియాలోని దీనికి సంబంధించిన మ్యాచ్ అనేది జరిగిందని వారు చెప్పారు. 13వ ప్రశ్న. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ దట్ రీసెంట్లీ పాస్డ్ ఎ కీ సెంట్ ఓట్ అని చెప్పడం జరిగింది. ఇటీవల కీలకమైన సెనెట్ ఓటింగ్ను ఆమోదించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ప్రధాన ఉద్దేశం ఏమిటి అని అడగడం జరిగింది. అయితే రీసెంట్గా మన యొక్క అమెరికా ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ ఈయన రీసెంట్గా ఒక ప్రపోజల్ అనేది చేశారంట. దాని పేరు బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని ఆయన ఒక ప్రపోజల్ చేశారు. అయితే దాని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటని చూసినట్టయితే ఆప్షన్ సి సరైన సమాధానం. టు ఫోకస్ ఆన్ ట్యాక్స్ కట్, ఇమిగ్రేషన్, బార్డర్ సెక్యూరిటీ, మిలిటరీ ఫౌండింగ్. ఆయన ఉద్దేశం ఏంటంటే ఈయన చేపట్టిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేది ఉద్దేశం ఏంటంటే టు ఫోకస్ ఆన్ ట్యాక్స్ కట్, ఇమిగ్రేషన్, బార్డర్ సెక్యూరిటీ, మిలిటరీ ఫౌండేషన్స్ పైన మనం దృష్టి పెట్టాలని ఆయన చెప్పడం జరిగింది. 14వ ప్రశ్న. విచ్ స్టేట్ ఈ సెట్టింగ్ అప్ అన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కారిడార్ టువర్డ్స్ బికమ్ ది న్యూ వెపన్స్ హబ్ ఇన్ ఇండియా? దేశంలో కొత్త ఆయుధ కేంద్రంగా అవతరించే దిశగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కారిడార్ను ఏ రాష్ట్రం ఏర్పాటు చేస్తుంది అని అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ సి బీహార్లోని మరో ఆయుధ కేంద్రాన్ని డెవలప్ చేయనున్నారంట. దాని పేరు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కారిడార్ అని కూడా చెప్పడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ చూసాడైతే ఎక్స్ప్లెనేషన్లో ఏం చెప్తున్నారంటే మొదటి పాయింట్లో ఏం చెప్తున్నారంటే ఈ యొక్క ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కారిడార్ అనేది బీహార్లోని ఈ యొక్క ఫౌండేషన్ అనేది స్టార్ట్ అయింది. అయితే యొక్క స్టేట్ గవర్నమెంట్ యొక్క డిసిషన్ అనేది తీసుకుందంట. ఇంకా సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే ఆయుధాలు, రిఫైలు, డ్రోన్లు, రాకెట్ లాంచర్లు, బయో మాడ్యులర్ ఛార్జ్ సిస్టమ్స్ కూడా ఇక్కడే తయారవుతాయని చెప్పడం జరిగింది. దాంతోపాటు పరీక్షలు కూడా అంటే వాటిని పరీక్షించడం కూడా ఈ యొక్క కారిడార్లోనే జరుగుతుందని వారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంకా థర్డ్ పాయింట్లో చూసినట్టయితే ఈ బయో మాడ్యులర్ ఛార్జ్ సిస్టమ్ ఏదైతే ఉందో ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా ఓన్లీ నలంద విశ్వవిద్యాలయం ఎక్కడుంది?
బీహార్. ఈ యొక్క నలంద విశ్వవిద్యాలయం ఎక్కడుందో దాని సమీపంలోనే ఇవన్నీ కూడా తయారవుతున్నాయని కూడా మనం చెప్పవచ్చు. 15వ ప్రశ్న, ఎస్బీఐ ఫౌండేషన్ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్? ఎస్బీఐ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? సరైన సమాధానం ఆప్షన్ డి 1 జూలై. ప్రతి ఏడాది జూలై 1న ఎస్బీఐ ఫౌండేషన్ డే అనేది నిర్ణయించుకోవడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మొదటి పాయింట్ ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క ఎస్బీఐ బ్యాంక్ ఏదైతే ఉందో ఇది చెప్పాలంటే 1935లో స్థాపించబడింది. 1935లో 1935 నుంచి 1955 వరకు ఎస్బీఐ యొక్క బ్యాంక్ నేమ్ ఏంటంటే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని పిలిచేవారు. ఎప్పుడు? 1935 నుంచి 55 వరకు. ఇక్కడ 1955లోని ఈ యొక్క ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎస్బీఐగా నేమ్ అనేది మార్చడం జరిగింది. అప్పటి నుంచి పూర్తి స్థాయిలో ఇది ఎస్బీఐ కింద రూపు చెందింది. 1955 నుండి ఇప్పటికి 70 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది జూన్ 1తో 70 సంవత్సరాలు పూర్తయిందంట. ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే 61 ట్రిలియన్ల ఆస్తులు మనకి ఎస్బీఐ బ్యాంకులో ఉన్నాయంట. చాలా మంది ఆస్తులు 61 ట్రిలియన్ ఆస్తులు ఎస్బీఐ బ్యాంకులో ఉండడం జరిగింది. దాంతోపాటు 50+ అంటే సుమారుగా 50 కోట్ల మంది కస్టమర్లు కలిగి ఉన్న ఏకైక బ్యాంకు ఎస్బీఐ బ్యాంకు. అది కూడా దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అని కూడా మనం చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఎల్లో కలర్లో నేను మార్క్ చేసి చూడండి. జూలై 1న ఇంకా కొన్ని డేస్ ఉన్నాయి. జిఎస్టీ డే కూడా జూలై 1న జరుపుకుంటాం. ఎస్బీఐ ఫౌండేషన్ డే జూలై 1ని, నేషనల్ డాక్టర్స్ డే కూడా జూలై 1నే, తర్వాత చార్టెడ్ ట్విట్టర్ డే కూడా జూలై 1నే జరుపుకోవడం జరుగుతుంది. 16వ ప్రశ్న చాలా అంటే చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా ఇలాంటి క్వశ్చన్లు ఎక్కువగా రిపీట్ అయ్యే అవకాశం కూడా ఉంది. విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ డెవలప్డ్ ఏ పోర్టబుల్ టెస్ట్ కిట్ ఫర్ ర్యాపిడ్ డిటెక్షన్ ఆఫ్ నిపా వైరస్? నిపా వైరస్ను వేగంగా గుర్తించడం కొరకు పోర్టబుల్ టెస్ట్ కిట్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? సరైన సమాధానం ఆప్షన్ బి ఎన్ఐవి పూణే సంస్థ దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇంకా ఎక్స్ప్లెనేషన్లో చూద్దాం ఈ యొక్క నిపా వైరస్ సంబంధించి. అయితే మొదటగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సంస్థ ఈ యొక్క కిట్ని తయారు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు చూసినట్టయితే పూణేలోని ఈ యొక్క సంస్థ అనేది ఉండడం జరిగింది. ర్యాపిడ్గా ఈ యొక్క వైరస్ అనేది వస్తుందని దాన్ని గుర్తించేందుకు ఈ యొక్క కిట్ని తయారు చేశారని వారు చెప్పడం జరిగింది. ఇంకా సెకండ్ పాయింట్ చూడండి. ఈ సాంకేతిక పరిజ్ఞానం వేగవంతమైనది, సరళమైనది మరియు ప్రయోగశాల రహితమైనది, గ్రామీణ ప్రాంతంలో కూడా ఉపయోగపడుతుందని వారు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కిట్ అయితే నేను చెప్పాను, ఇలా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సంస్థ పూణేలోని ఈ యొక్క కిట్ అనేది తయారు చేస్తున్నారు. అయితే ఈ యొక్క వైరస్ అనేది అత్యధికంగా చెప్పాలంటే బంగ్లాదేశ్ ఇండియా పరిధిలో ఉందని చెప్పడం జరిగింది. దాంతో గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క కిట్ యొక్క సహకారంతో ఈ యొక్క నిపా వైరస్ని కనుక్కోవడానికి చాలా అడ్వాన్స్డ్గా ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. ఈరోజు మన క్లాసులో చివరి ప్రశ్న, ఇండియన్స్ ఫస్ట్ వుడెన్ గురుద్వార్ శ్రీ నానక్ నివాస్ హ్యాస్ బీన్ బిల్డ్ ఇన్ విచ్ స్టేట్ ఆర్ యునైటెడ్ స్టేట్? భారతదేశపు మొట్టమొదట చెక్ గురుద్వార్ శ్రీ నానక్ నివాస్ను ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో నిర్మించారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ పంజాబ్లో రీసెంట్గా చెక్కతో తయారు చేసిన గురుద్వార్ను పంజాబ్లోని కన్స్ట్రక్షన్ చేశారని ఇక్కడ మన ఇమేజ్లో చూడొచ్చు. ఈ విధంగా చేశారని చెప్పొచ్చు. ఇక్కడితో ఈరోజు మన యొక్క క్లాస్ అనేది పూర్తయింది. అదే విధంగా ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ యొక్క స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయండి. అదే విధంగా మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్టయితే మీరు నాకు వీడియో కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా మేము చెప్పే దాంట్లో ఏమైనా తప్పులున్నా లేదా ఇబ్బందిగా ఫీల్ అయినా సరే మీరు నాకు కామెంట్ చేసినట్టయితే డెఫినెట్గా వాళ్ళకి రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. మీకు ఫర్దర్ ఇంకా బెటర్గా చేయడానికి మేము ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.